నమస్తే ఆర్బీసీ ఆధ్యాత్మ ప్రేక్షకులకి స్వాగతం. మూక పంచశతి కంచి కామాక్షి అమ్మ వైభవం విన్న ప్రతి ఒక్కళ్ళకి కూడా మూక శంకర్ల కథ ఇది ప్రతి ఒక్కళ్ళకి తెలిసే ఉంటుంది. ఎంతో అద్భుతమైన ఈ కథ గురించి ఈరోజు శ్రీ 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 శివకామేశ్వరి ఆనందమయ్య అమ్మ మాటల్లో విందాం. భక్తి ఉంటే నిజంగా ఆ అమ్మని తలుచుకుంటే అసాధ్యమైన పని అనేది లేదు. ఈ మూకశంకరుల వారి కథలో మూకశంకరుల వారికి మాట రానప్పటికీ ఆ అమ్మవారిని ఏ విధంగా కొలిచారు, ఆ అమ్మ దయ ఎలా ఉండింది ఆయన మీద అనేది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అమ్మా నమస్తే. శ్రీమాత్రే నమః. శ్రీమాత్రే నమః. అమ్మ మూక పంచశతి ఎంతో అద్భుతమైన ఈ ఘట్టం గురించి తెలుసుకోవాలని అనుకుంటూ ఉన్నాం. అలాగే మీరు క్లాసెస్ కూడా స్టార్ట్ చేశారు వీటి గురించి. సో దాని ముందు ఒక్కసారి అసలు ఎంతో అద్భుతమైంది, అసలు వింటూ ఉంటే ఇంకా వినాలనిపించే ఈ మూక పంచశతి గురించి తెలియజేయడం. తప్పకుండా తెలియజేస్తానమ్మా. అమ్మవారి గురించి ఏం చెప్పకున్నా నా పూర్వజన్మ సుకృతం కింద భావిస్తానమ్మా. ఎందుకంటే ఆవిడ గురించి ఆవింజలో 60వ వంతు అంటారేమో అలా తెలుసుకునే ప్రయత్నము ఈ జన్మకి ఆవిడ కలిగించినందుకు ఎంతో 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 రుణపడి ఉంటాను ఆవిడకి. ఎందుకంటే లేచింది మొదలు నిద్రపోయే వరకు ఆవిడ నామస్మరణతోనే నా జీవితం అయిపోతుంది. లలితా సహస్రనామాన్ని, సౌందర్యలహరిని, మూక పంచని, వేరే అన్యద ఏ చింత ఉండదమ్మా. ఆఖరికి స్టూడియోకి వచ్చిన ఆవిడ గురించే, ఇంట్లో ఉన్న ఆవిడ గురించే, పీఠంలో ఉన్న ఆవిడ గురించే, అర్చన చేసిన ఆవిడ గురించే, ఆలోచన చేసిన ఆవిడ గురించే. అట్లాంటి అదృష్టాన్ని మన సౌందర్యలహరి మొదటి శ్లోకంలో చెప్పుకున్నాం. ఆవిడ గురించి భావన చేయాలంటేనే జన్మజన్మల పుణ్యం కావాలని. అలాంటిది పొద్దున్న నుంచి రాత్రి నిద్రపోయే వరకు నిద్రలో కూడా ఆవిడ కళ్ళే వస్తూ ఉంటాయి నాకు. ఇంతటి అదృష్టాన్ని ప్రసాదించినటువంటి ఆ పరాత్పరికి శిరస్సు వంచి మనసా వాచా కర్మణ త్రికరణ శుద్ధిగా పాదాభివందనం ఆవిడ పాదపద్మములకి తెలియచేస్తూ మూక పంచశతి. చూడండి, మనం మాట్లాడుకున్న గంటలో ఆవిడ గురించి ఎన్ని అద్భుతాలు మాట్లాడుకుంటున్నాము. చాలామందికి సౌందర్యలహరి, లలితా సహస్రనామం గురించి తెలుసు, కానీ మూక పంచశతి గురించి తెలియదు. మూక పంచశతి కూడా ఒక అద్భుతం. ఎందుకంటే అమ్మవారిని ధ్యానించాలి అనుకునే వాళ్ళకి అన్నీ దాన్ని ఏమంటారమ్మా, ఒక అద్భుతాలే. సౌందర్యలహరి కానీ, లలిత కానీ, శ్రీ విద్యలో ఉన్న వాళ్ళు ఇవన్నీ చేస్తూ ఉంటారు. చండీ పారాయణ కానీ, మూక పంచశతి పారాయణ కానీ, ఇవన్నీ కూడా ఏ సమస్య వచ్చినా వాళ్ళకి అలవోకగా క్లియర్ అయిపోతూ ఉంటాయి. అది ఆ స్తోత్రాలకు ఉన్నటువంటి గొప్పతనం. అసలు మూక పంచశతి అనేది ఎక్కడి నుంచి వచ్చిందో తెలుసుకున్నాం. ఒకసారి దేవాలయంలో, కంచి కామాక్షి ఆలయంలో అమ్మవారు లోక పర్యటన చేస్తూ వస్తూ ఉన్నప్పుడు ఇద్దరు సాధకులు అక్కడ కూర్చుని అమ్మ గురించి తపస్సు చేస్తున్నారట. చేస్తున్నప్పుడు అమ్మ తాంబూల చరవణం చేస్తూ వస్తున్నారు. ఆవిడ చాలా ఇష్టమైంది కదా, కర్పూర వీటికామోద సమాకర్ష దిగంతర. ఆ తాంబూల చరవణం అంటే ఆవిడకి చాలా ఇష్టం కదా. ఆ చరవణం చేస్తూ వస్తూ ఉంటే ఆవిడ నోటి నుంచి ఎంగిలి తీసి మొదట సాధకుడి దగ్గరికి వెళ్ళి తీసుకొని ఆయన అంటే, వద్దు వద్దు నేను ఎంగిలి తినను అంటాడు. సరే అని వెళ్ళిపోతారు ఆవిడ నవ్వుకుని. తర్వాత రెండవ దగ్గరికి వెళ్ళి, నాయన ఈ తాంబూల చరవణాన్ని తిను అంటే ఆయన తింటారు. ఆ తిన్న వారి పేరే మూక కవి. మూక అంటే మూగవాడు అని అర్థం. ఆ మూగవాడు రాసినటువంటి 500 అద్భుతమైన శ్లోకాలే మూక పంచశతి. పంచ అంటే 5, శత అంటే 100. తెలుసా, మన సుమతి శతకము, వేమన శతకము, ఆర్య శతకము అని చెప్పుకుంటూ ఉంటాగా. శతకము అంటే 100 పద్యాలు. అంటే అలాంటి 500 పద్యాలు, 5 శతకాలు రాశారు. అవే మూక పంచశతి. ఆ తాంబూల చరవణం చేసిన వెంటనే ఆయనకి వాక్కు వచ్చిందట. ఆ వాక్కు రాగానే ముందు ఏం చేశారు అంటే కళ్ళు తెరిచి అమ్మవారి యొక్క పాదములు చూశారు. వెంటనే అమ్మవారి పాదముల మీద పాదారవింద శతకము అని 100 పద్యాలు రాశారు. యాక్చువల్లీ అద్భుతం అమ్మ. అసలు ఆవిడ గురించి తలుచుకుంటూ ఉంటేనే రోమాలు నిక్కబొడుచుకుంటూ ఉంటాయి. ఆ కంచి కామాక్షి తల్లి సృష్టికి అంతటికీ మూలమైనటువంటి నాభిస్థానంలో ఉంది. శక్తిపీఠం కూడా కదమ్మా. అష్టాదశ శక్తిపీఠాల్లో మూలమైనటువంటి, ఈ సృష్టి మొత్తానికి కూడా మూలమైనటువంటి కేంద్రం కంచి. ఆ అమ్మవారు చూడండి, అక్కడ అభిషేకం ఎప్పుడైనా మీరు వెళ్ళారా? వెళ్ళానమ్మా. వాడు కళ్ళు తిప్పుతూ ఉంటారు. ఆ సాధన ఉంటే అక్కడ కూర్చుంటే మనతో మాట్లాడుతూ ఉంటారు, దిశానిర్దేశం చేస్తూ ఉంటారు. అందరినీ అనుగ్రహించేటటువంటి కంచి కామాక్షి. కామాక్షి అంటే కంటి ద్వారా కోరిన కోరికలు తీర్చేస్తూ ఉంటుంది. చూపు ద్వారా ఆవిడ కళ్ళు అంత ప్రత్యేకతమ్మా అక్కడ.
అంత ప్రత్యేకత. అలాంటి చోట పుట్టినదే ఈ మూక పంచశతి. అందులో ఆర్యా శతకము, పాదారవింద శతకము, కటాక్ష శతకము, స్తుతి శతకము, తర్వాత అమ్మవారి నవ్వు మీద 100 పద్యాలు రాశారు, అదే మందస్మిత శతకము. అది చూడండి. అందుకే ప్రతి ఒక్కళ్ళు ఒక చిరునవ్వుని కలిగి ఉండాలమ్మా. ఎన్ని కష్టాలైనా ఉంటాయి జీవితంలో, ఆ చిరునవ్వులోనే భగవంతుడు కనిపిస్తాడు, ఆ చిరునవ్వులోనే అమ్మ కనిపిస్తుంది, ఆ చిరునవ్వులోనే ప్రశాంతత కనిపిస్తుంది. అందుకని ఎప్పుడూ ఒక నవ్వు మొహం మీద, ఎందుకంటే 100 పద్యాలు రాశారు ఆ నవ్వు మీద, అమ్మవారి యొక్క నవ్వు మీద. ఈ 500 శ్లోకాలు చదవడం వల్ల మనకేమి లభిస్తుంది అనుకుంటాంగా అందరం, మానవులం కదమ్మా. ఏం లభిస్తుందో తెలుసుకుందాం. ఈ శ్రీచక్రార్చన చేసేవారికి మాత్రము చాలా విశేషాలు తెలుస్తాయమ్మా. ముఖ్యంగా ఈ మూక పంచశతి నేర్చుకోవడం ద్వారా, తెలుసుకోవడం ద్వారా మంచి జ్ఞానం లభిస్తుంది. చాలా సరస్వతి కటాక్షం లభిస్తుంది. మూక పంచశతి నేర్చుకోవడం ద్వారా, వినడం ద్వారా సరస్వతి కటాక్షం లభిస్తుంది. తర్వాత అందరికీ అవసరమైనటువంటిది మనశ్శాంతి లభిస్తుందమ్మా. చాలా మనశ్శాంతి ఉంటుంది ఈ శ్లోకాలు చదువుకోవడం ద్వారా. చాలా మనశ్శాంతి ఉంటుంది. తర్వాత ఆనందం కలుగుతుంది అన్నిటిలో. అసలైన సచిదానందం ఆవిడే. ఆ సచిదానందానికి చేరుకోవడానికి మధ్యలో వచ్చేటటువంటి అడ్డంకుల్ని తొలగించి ఆనందాన్ని ప్రసాదించేటటువంటి శ్లోకాలే ఈ మూక పంచశతి. మచ్చుకగా ఒక్క శ్లోకం నాకు చాలా ఇష్టమైనది, ఆర్యా శతకంలో ఒక శ్లోకం ఉంది, అది చదివి వినిపిస్తాను. అలాగే. నాకు చాలా ఇష్టమైన శ్లోకం అమ్మా ఇది. ఎప్పుడూ నాకు మనసు బాగోలేకపోయినా, ఎప్పుడు కాసేపు ఆవిడ గురించి ధ్యానం చేసుకున్నా ముందు శ్లోకం చదువుకుంటూ ఉంటాను. చాలా అద్భుతంగా ఉంటుంది. ధరణిమయీం తరణిమయీం పవనమయీం గగనదహనహోతృమయీం అంబుమయీం ఇందుమయీం అంబామనుకంపమాదిమామీక్షే. ఇది ఆర్యా శతకంలో ఉన్నటువంటి శ్లోకం. ఈ ధరణిని అంతటికీ కూడా మూలమైనటువంటి ఆ తల్లిని శ్లోకాల రూపంలో స్మరణ, నేను చెప్పాను నామోచ్చారణ, నామస్మరణ శ్లోకాల ద్వారా అనితర సాధ్యం అన్నమాట. శ్లోకాలు చదువుతూ ఉంటే మనస్సుని కేంద్రీకృతం చేయగలం, ఎక్కడా వెళ్ళదు. ఉచ్చారణ చేస్తే చేయలేం, కానీ స్మరణ, ఈ శ్లోకం వింటుంటే ఎలా ఉంది? ధరణిమయీం తరణిమయీం పవనమయీం గగనదహనహోతృమయీం అంబుమయీం ఇందుమయీం అంబామనుకంపమాదిమామీక్షే. అంటే ఆ వింటుంటేనే ఆ శబ్ద తరంగ శక్తి, ఆ స్మరణ ద్వారా ఆ అమ్మని మన హృదయపద్మంలో కూర్చోబెడుతుంది. అంత గొప్ప శ్లోకాలమ్మా. అసలు సౌందర్యలహరి వింటుంటే ఒక అద్భుతం, మూక పంచశతి వింటుంటే ఇంకా అద్భుతం. అందరి రాగంలోనే పాడాలని ఏం లేదు, అది నాకు ఇష్టం కాబట్టి నేను పాడుతూ ఉంటాను. నాకు ఆ రాగాలు ఎలా వస్తే నేనే సంగీతం నేర్చుకోవాలా, ఆవిడ పలికిస్తూ ఉంటుంది. ఆవిడ ఇచ్చిన అనుగ్రహాల్లో అదొకటి. ఆవిడ మీద పాటలు రాస్తూ ఉంటాను. ఇప్పుడు దాదాపు 40-50 పాటలు రాస్తుంటాను అమ్మ మీద. ఒక్క పాట ఏదన్నా మా ప్రేక్షకుల కోసం? తప్పకుండా. శ్రీమాత్రే నమః. అమ్మవారి మీద అమ్మవారి కృపతో పీఠంలో కొన్ని పాటలు రాయడం జరిగింది. ఒక్క పాట అందరికీ చాలా ఇష్టమైనది, మన పీఠం డెవోటీస్కి కానీ అక్కడ ఉన్న వాళ్ళకి కానీ అందరికీ. కానీ నాకు సంగీత పరిజ్ఞానం లేదు. ఉన్న ఆవిడిచ్చిన అనుగ్రహంతో, నాకున్న చిన్న ఆ సంగీత పరిజ్ఞానంతో, ఆ రాగము తెలియదు నాకు, ఆ గమకాలు తెలియదు, కానీ ఆ పాటని రాయడము స్వయంగా నేనే ట్యూన్ చేసి పాడడం జరిగింది. నేను అని చెప్పుకోకూడదు, ఇక్కడ మళ్ళీ అహం అడ్డొస్తూ ఉంటుంది. ఆ అమ్మ కృపతో రాయడం జరిగింది. ఒక్కసారి మీ అందరితో కూడా ఈ పాటను పంచుకోవాలని మన ఛానల్ సభ్యులు ఎప్పటి నుంచో అడుగుతున్నారు. దానికోసం ఈ పాట మీ అందరి కోసం. ఇది ప్రత్యేకించి మా గురువులైనటువంటి విశ్వందత్త గురూజీకి ఈ పాటను నేను అంకితం చేయడం జరిగింది. వారి పాద పద్మములకి మరొక్కసారి ఈ పాటను అంకితం చేస్తూ, శంభుని రాణి దేవి శాంభవి చింతదీర్చవమ్మా,
శంభుని రాణి దేవి శాంభవి చింతదీర్చవమ్మా అమ్మా. గురుమండల రూపిణి గౌరీ అమ్మ దారి చూపవమ్మా అమ్మా. గురుమండల రూపిణి గౌరీ అమ్మ దారి చూపవమ్మా అమ్మా. శంభుని రాణి దేవి శాంభవి చింత తీర్చవమ్మా. ఆశల కొలమిలో కణకణ కాలుచుంటిని మార్గము చూపవమ్మా అమ్మా. ఆశల కొలమిలో కణకణ కాలుచుంటిమి మార్గము చూపవమ్మా అమ్మా. ఆ బ్రహ్మ కీట జననీ అమ్మా ఆనందము నీయవమ్మా. ఆ బ్రహ్మ కీట జననీ అమ్మా ఆనందము నీయవమ్మా. నీ కొరకు వేచి ఉంటిని గాని సచ్చిదానందము నీయవమ్మా. శంభుని రాణి దేవి శాంభవి చింతదీర్చవమ్మా. మోహపు మాయలు కమ్మి మము మహా తిమిరములో పడవేసెనమ్మా. మోహపు మాయలు కమ్మి మము మహా తిమిరములో పడవేసెనమ్మా. చిదగ్ని కుండ సంభూతవుగాని మహా చిదగ్ని కుండ సంభూత నీవు మహామాయవు గదమ్మా. చిదగ్ని కుండ సంభూత నీవు మహామాయవు గదమ్మా అమ్మా. శంభుని రాణి దేవి శాంభవి చింతదీర్చవమ్మా అమ్మా. శంభుని రాణి దేవి శాంభవి చింతదీర్చవమ్మా. భవములను బాపు భవానీ కామేశ్వరి దరి చేర్చవమ్మా అమ్మా. భవములను బాపు భవానీ కామేశ్వరి దరి చేర్చవమ్మా. తల్లి లేని పిల్లవోలే నిన్నునే శరణంటినమ్మా కామేశ్వరి. తల్లి లేని పిల్లవోలే నిన్నునే శరణంటినమ్మా కామేశ్వరి. శంభుని రాణి దేవి శాంభవి చింతదీర్చవమ్మా అమ్మా. శంభుని రాణి దేవి శాంభవి చింతదీర్చవమ్మా. శ్రీమాత్రే నమః. ఈ పాట ఆవిడ అనుగ్రహం కోసం మాత్రం పాడింది తప్ప ఏదో సంగీతంలో ఏదో నిష్ణాతురాలని పాడింది కాదు. ఈ రాగం కానీ ఈ పాట కానీ నా స్వయంగా నేను రచించి అమ్మకి మా గురుదేవులకి అంకితం ఇవ్వడం జరిగింది. ఇందులో ఏమన్నా మీరందరూ కూడా ఒకసారి వినాలి అనుకుంటే తప్పకుండా ఈ పాటను వినొచ్చు. ఇంతటి అద్భుతమైనటువంటి కావ్య రచనల్ని కూడా చేసేటటువంటి ఆవిడ ఆ అనుగ్రహాన్ని ఆ శ్యామలాదేవి మనకి అనుగ్రహిస్తుందమ్మా. ఈ మూక పంచశతి నేర్చుకోవడం వల్ల ఈ అద్భుతాలన్నీ ఆవిడ ఉపాసనలో ఉండబట్టి నాకు ఈ జన్మకి కలిగినటువంటి ఒక దాన్ని ఏమంటారు అదృష్టం అన్నమాట.
అందుకని అందరూ తప్పకుండా, ఎందుకంటే మనిషి అయి పుట్టిన తర్వాత ఎంతో కొంత జ్ఞానం అవసరం. అది భగవంతుణ్ణి ఆశ్రయిస్తే మాత్రమే దొరికేటటువంటిదే సచ్చిదానందం, అసలైన జ్ఞానం. అందరూ తప్పకుండా ఈ మూకపంచశతి గురించి తెలుసుకోవాలి, వినాలి, ప్రతి ఒక్కరూ నేర్చుకోవాలి, కొంత సమయాన్ని కేటాయించి అమ్మవారి కృపకు పాత్రలు కావాలి. శ్రీమాత్రే నమః.